మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్కి నేను తెలియదు ఏంటంటే, నిన్న మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం ఇప్పుడు కూడా మానుకోలే. గాదర్ కిషోర్ ఖబర్దార్, నిన్ను తొక్కే రోజులు దగ్గరలో వచ్చినాయి బిడ్డ, కాసుకో. ఇప్పుడు 10 సంవత్సరాలు నీతోనే మేము ఎదిగించాలి, కానీ ఇప్పుడు మేము గాదర్ కిషోర్ ఖబర్దార్, నీ ఆటలు సాగవు. ఇక ఏదో మాయ మాటలు, దొంగ మాటలు చెప్పి తప్పించుకొని పోదామని చూస్తున్నావు, కానీ నువ్వు ఉసుకే దోపిడీ చేసింది అన్ని బండారం బయట పెట్టినాం. గాదర్ కిషోర్ ఖబర్దార్, సిగ్గు శరం ఉంటే మా రాష్ట్ర రేవంత్ రెడ్డి గారితో మాట్లాడే ధైర్యం ఉందా నీకు? ఆయన గురించి మాట్లాడేంత ఇది ఉందా? నీ స్థాయి ఉందా? కనీసం 10 సంవత్సరాల ముందు నువ్వు ఏడున్నావో తెలుసుకో గాదర్ కిషోర్. సిగ్గు శరం లజ్జ ఉంటే మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతావు. గాదర్ కిషోర్ ఖబర్దార్, నీ స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడాలి. నువ్వు గాదర్ కిషోర్ కాదు, ఒక గాడిద కిషోర్, లుచ్చా కిషోర్, నువ్వు ఒక దొంగ కిషోర్. కాబట్టి నీకు చెప్పేది ఒకటే, తెలంగాణ ప్రజలు నీకు స్థాయి ఎడబెట్టిరో తెలుసు. తుంగతుర్తి ప్రజలు చిత్తుగా ఓడిపోయి 52,000 మెజార్టీతోని మా మందుల సమ్మేళన గెలిచి ఇలా సేవ చేస్తానికి వచ్చిండు. నువ్వు అది మర్చిపోయి రేవంత్ రెడ్డిని తిట్టి ఎంత స్థాయి వచ్చిందా బిడ్డ నీకు? ఖబర్దార్ గాదర్ కిషోర్, మైండ్లో పెట్టుకో. తరిమిడి అయినా సిగ్గు శరం బుద్ధి రాలే నీకు. మైండ్లో పెట్టుకొని నడువు బిడ్డ, లేకపోతే నిన్ను ఉరికించుకుంటూ కొడతారు. ఇంకా నువ్వు ఇక్కడ మూటముద్దులు చదువుకొని వెళ్ళిపో. కాకపోతే నువ్వు ఏదో 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినావు అని గౌరవిస్తే నువ్వు నోరు బారేసుకుంటున్నావు. ఖబర్దార్ గాదర్ కిషోర్, నువ్వు ఉసుకే దోపిడీ చేస్తానికే పనికొస్తావు. ఎవరిని ప్రశ్నిస్తే వాళ్ళని దాడి చేపించడమే. ఎవరు అడిగితే వాళ్ళని దాడి చేపించడం, భయపట్టించే ప్రయత్నం చేసినావు. అందుకే నీకు ఈ తుంగతుర్తి ప్రజలు ఈడబెట్టిర్రు, బొందబెట్టిర్రు నిన్ను. అందుకే కనీసం నువ్వు నెక్స్ట్ ఎమ్మెల్యే నిలబడ్డా ఎమ్మెల్యే కాలేవు, వార్డు నెంబర్ కూడా కాలేవు. గాదర్ కిషోర్ ఖబర్దార్, ఇది నా హెచ్చరిక.